మీ వాడు తాగి రోడ్డు పక్కన పడుంటే తీసుకొచ్చాం. అక్కడే వదిలేసి ఉండాల్సింది. పొద్దున్నే లేచి వాడే వచ్చుండేవాడు. అశోక్ వర్మ గారి వల్ల నేనే కాదు, నాలాంటి చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. ఎందరికో ఆయన అన్నం పెట్టారు. ఆయన మనవడని తెలిసాక నేనే కాదు, ఎవ్వరం వదిలేలేం. ఆయనందరికీ గొప్పవాడే, నాకు కాదు. కూర్చోండి సార్. పర్వాలేదు మేడం. మీరేమనుకోనంటే ఒక్క మాట మేడం. చెప్పండి సార్. మొన్న మీ అమ్మాయి శ్రావ్య పోలీస్ స్టేషన్కి రావటం, మీ అబ్బాయిని ఇలాంటి పరిస్థితిలో మేం తీసుకురావటం బాగోలేదు మేడం. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మేడం. వస్తాను. చెప్పకుండానే చెప్పుతో కొట్టినట్టు చెప్పాడా? ఆఖరికి ఒక సిఐతో కూడా నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజారాం. ద గ్రేట్ అశోక్ వర్మ ఫ్యామిలీ. కూతురు కొడుకు తిరుగుతూ తాగుతూ పోలీసుల పాలయ్యి వాళ్లతో కూడా క్లాసులు పీకించుకోవడం. ఏం ఫ్యామిలీ నీది? పిల్లలకి ఊహ తెలిసిన దగ్గర నుండి మీరు నన్ను ఇలా చులకన చేసి మాట్లాడబట్టే నేను వాళ్ల దృష్టిలో కూడా చులకనైపోయాను. చివరికి వాళ్ళు నా మాట వినలేని స్టేజ్కొచ్చి ఇలా అయ్యారు. ఇది నేను కావాలని డిజైన్ చేసిన ప్లాన్. నేను పెట్టే బాధ కన్నా నీ పిల్లల వల్ల నువ్వు పడే బాధ నీ గుండెల్లో గుణపం గుచ్చినట్టు ఉంటుంది. అది నువ్వు నన్ను వదిలిపోయినా చచ్చే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అదే నాకు కావాలి. వెరీ వెరీ బ్యాడ్ నైట్. Bearer, one more pack, please. హలో శర్వాణి. అర్చన, మీ తాతయ్య గారి మర్డర్ కేసుని, సౌమ్య రేప్ కేసుకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ స్టడీ చేశాను. నాకు అందుబాటులోకి వచ్చిన రికార్డ్స్ ప్రకారం దొరికిన ఆధారాలను బట్టి చూస్తే భవానీ చనిపోయినట్టు అనిపించడం లేదు అర్చన. అంటే భవానీ బ్రతికి ఉన్నాడంటావా శర్వాణి? పోలీస్ రికార్డ్స్ ప్రకారం భవానీ చనిపోయాడు. కాని భవానీ చనిపోయాడన్నది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది నా అనుమానం. నువ్వు అనుమానించింది నిజమై ఉంటుందని నా ఫీలింగ్ అర్చన. ఎందుకంటే భవానీ వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపించుంటారేమోనని అనిపిస్తుంది. అప్పట్లో మా డిపార్ట్మెంట్ మనుషుల్ని కూడా కొనేసుంటారేమోనని నా ఎక్స్పెక్టేషన్. అంటే భవానీ చనిపోయాడు అనడానికి ఖచ్చితమైన ఆధారం ఏమీ లేదా? లేదర్చన. భవానీ చనిపోయాడనడానికి గాని బ్రతుకున్నాడని చెప్పడానికి గాని ఎలాంటి ఆధారం లేదు. చాలా జాగ్రత్తగా డీల్ చేశారర్చన. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళ టార్గెట్ అశోక్ వర్మ కాదర్చన. వాళ్ళ టార్గెట్ నువ్వే. వాట్? వాళ్ళు నన్ను టార్గెట్ చేశారా? మరి నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు తాతయ్యనెందుకు చంపేశారు? అడ్డు తొలగించుకోవడానికి అర్చన. వాళ్ళకి మీకు మధ్య అడ్డుగా ఉన్నది మీ తాతయ్యే కదా, అందుకే ఆయన్ని చంపేసుంటారు.
ఇదంతా ఎవరు చేయించుంటారు శర్వాణి? అసలెందుకు చేస్తున్నారు? మిమ్మల్ని ఒంటరిదాన్ని చేసి మిమ్మల్ని మీతో పాటు మీ ఆస్తిని ఆశించెయ్యుండొచ్చు కదా అర్చన. ఆస్తి కోసమా అనే అనుకోవాలి. అంతకు మించిన వేరే కారణం ఏముంటుంది అర్చన? అంటే భవానీతో పాటు ఈ కుట్ర వెనుకున్న మనుషులు ఇంకా నన్ను టార్గెట్ చేసి ఉన్నారంటావా? భవానీ ఉండడానికి ఛాన్సెస్ లేకపోలేదర్చనా. అలాగే నీ చుట్టూ నీకు తెలియకుండా థ్రెడ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏ క్షణంలోనైనా మళ్ళీ ఏదైనా జరిగే అవకాశం ఉందంటావు, అంతేనా శర్వాణి? వృత్తిరీత్యా పోలీసుని కాబట్టి నేనిలాగే ఆలోచిస్తాను అర్చన. భవానీ మనకి తెలియని విధంగా ఎక్కడో హైడే ఉంటాడని అనిపిస్తుంది అర్చన. ఒకవేళ అదే నిజమైతే ఎక్కువ రోజులు అవసరం లేదర్చన. నా ప్రాణాల మీద భయంతో కాదు గాని నిజంగానే ఆ భవానీ బ్రతుకుంటే వాణ్ణెలాగైనా పట్టుకోవాలి శర్వాణి. వాణ్ణి పట్టుకుంటే అసలు ప్లానింగ్ ఏంటి, దీని వెనక ఎవరున్నారు అనేది మనకి తెలుస్తుంది. ఎస్, నేను ఈ కేసుని చాలా జాగ్రత్తగా మూడో కంటికి తెలియకుండా డీల్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకర్చనా. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ శర్వాణి. ఉంటాను. బాయ్. బాయ్ అర్చన. ప్రమీలా, ప్రమీలా, మాలిని రారా రా. ఇలా వచ్చావేంటి? కూర్చో. కాఫీ, టీ ఏం తీసుకుంటావు? అవేం వద్దులేవే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? శ్రావికి ఒక మంచి మ్యాచ్ చూశాను. అబ్బాయి చాలా బాగుంటాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, 1 lakh పైగా శాలరీ. ఆరెంజ్ అబ్బాయి అంటే కట్న కానుకలు ఎక్కువ ఇవ్వాలి కదే. ఇక్కడ ప్రాబ్లమే లేదు. అబ్బాయి కట్నమే వద్దన్నాడు. కట్నం వద్దన్నాడా? అవును ప్రమిళ, మన శ్రావిని ఎక్కడో ఒక పార్టీలో చూసట. బాగా ఇష్టపడ్డాడు. నేను నీ ఫ్రెండ్నని తెలిసి నాతో చెప్పాడు. పార్టీలో చూశాడంటే పార్దో విషయం కూడా తెలుసుంటుంది కదే. నీకు ఆ భయమేమీ అక్కర్లేదు. ఆ అబ్బాయికి అన్నీ తెలుసు. మంచి సంబంధం అయితే నేను మాత్రం ఎందుకొద్దంటాను? ఏదో ఒకటి చేసి శ్రావ్యకి ఆ 4 అక్షింతలు వేసి పంపించాలని నేను ఆలోచిస్తున్నాను. అయినా ఇక్కడ నా పరిస్థితి నీకు తెలుసు. శ్రావ్యకి నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఏదైనా అది కన్విన్స్ అయితే గానీ నేనేమీ చేయలేను. ప్రేమిల, ఈ కాలం పిల్లల గురించి తెలీదా నాకు? శ్రావ్యని కనుక్కునే డిసైడ్ చేద్దాం. అవును, శ్రావ్య ఇంట్లో ఉందా? ఇంట్లోనే ఉంది. పద, నువ్వే మాట్లాడదు గాని. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా. శ్రావ్య, ఆ ఆంటీ నీకు మ్యాచ్ తెచ్చింది. నువ్విష్టపడితేనే ఏదైనా అని నేను చెప్పాను. ఆంటీ డీటెయిల్స్ చెప్తుంది, విను. అది శ్రావ్య విషయం. ఆ అబ్బాయి నన్నెక్కడో చూసి ప్రపోజ్ చేశాడంటున్నారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు మమ్మీ. కానీ
నేనొకసారి ఆ అబ్బాయితో మాట్లాడాకే ఫైనల్ డిసిషన్ తీసుకుంటాను. అది కాదమ్మా, ముందు అబ్బాయిని చూడ్డానికి నీకు ఓకే కదా? అది కూడా వద్దు అంటే వాళ్ళని పిలిపించి మళ్ళీ అందరూ ఇబ్బంది పడకూడదు. ప్రమీల, శ్రావ్య అన్నదానిలో తప్పేమీ లేదు. నువ్వేమీ కంగారు పడకు. ఇవాల్టి జనరేషనే ఇంత. ఒకసారి డాడీతో కూడా మాట్లాడి అరేంజ్మెంట్స్ రెడీ చేయమను మమ్మీ. అన్నీ ఓకే అనుకుంటే మ్యారేజ్ చేసుకోవడానికి నాకే అభ్యంతరము లేదు. సరే శ్రావ్య. మాలిని, శ్రావ్య ఒప్పుకుంటుంది అనుకోలేదు, కానీ అది ఓకే అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీ ఆయనతో మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేయించు. నా పరిస్థితి అంతా తెలిసి నువ్విలా అంటావేంటి? ఆయన దగ్గర కూడా నువ్వే మాట్లాడి కన్విన్స్ చేస్తే నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సరే. అన్నయ్య, బావున్నావమ్మా? ఏంటలా వచ్చావు? శ్రావ్యకి మంచి సంబంధం చూసా అన్నయ్య. మీతో చెప్పి మీరు ఓకే అంటే వాళ్ళతో మాట్లాడదామని. ఆడపిల్లకి మంచి సంబంధం వచ్చిందంటే ఏ తండ్రి మాత్రం కాదంటాడమ్మా. పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తే బాధ్యత తీరిపోతుంది కదా. నాకు తెలుసు అన్నయ్య, మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారని. ఈ సంబంధం కుదిరితే శ్రావ్య చాలా అదృష్టవంతురాలన్నయ్య. అదృష్టం దురదృష్టం మన చేతిలో ఉంటుందమ్మా. పుట్టినప్పుడే వాళ్ళ నొసటన రాసుంటాయి. నా బిడ్డ పెళ్లికి నేనెందుకు అడ్డు చెప్తాను? సంబంధం మంచిదైతే తప్పకుండా పెళ్లి చేసేద్దాం. చాలా సంతోషం అన్నయ్య. బట్ వన్ కండిషన్. ఏంటన్నయ్య అది? నేను పెళ్లిలో ఆమె పక్కన కూర్చుని కన్యాదానం లాంటి కార్యక్రమాలు చెయ్యను. ఆమెనైనా చేయమనండి, లేదా నేనైనా చేస్తాను. అంతేకాని పెళ్లిలో అందరి మధ్య సీన్ క్రియేట్ చేస్తే నే ఒప్పుకోను. ఈ విషయాలన్నీ అబ్బాయి తల్లిదండ్రులకు తెలియచేయండి. అందుకు వాళ్ళు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. మీ జీవితం ఈ స్థితిలో ఉందని నేను అనుకోలేదు ప్రమీల. వస్తాను. రేపు మాపు పోయేదాన్ని పక్క నుండి ఏం చేస్తావు అమృత?
అమృత గారు మీరా రండి. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, రండి. అమృత గారు మీరా రండి కూర్చోండి. అర్చనని బ్రతికించుకోలేమా డాక్టర్? తనక్కడ నరకం అనుభవిస్తోంది. మన కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది తన మెదడుని ముళ్ళుతో గుచ్చినంత నొప్పిని తనెలా తట్టుకుంటుంది డాక్టర్? ఆ బాధని భరించలేక నన్ను చంపేయండి అమృత అని రోజు ఏడుస్తుంది డాక్టర్ అర్చన. ఏంటి డాక్టర్ ఈ అగ్ని పరీక్ష? అర్ధరాత్రి నిద్ర లేచి ఏడుస్తోంది. తన కన్నీళ్లు తొడవడం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను డాక్టర్. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించిపోతుంది. చూస్తూ కూడా ఏమి చేయలేకపోతున్నాను డాక్టర్. పాపం ఆ బాధను భరించలేక రోజు చేస్తూ బతుకుతోంది. నేను అర్చన ఇద్దరు ఒకేలాగా ఉంటాం కదా. నా ప్రాణాన్ని తీసుకుని తన ప్రాణాన్ని బ్రతికించండి డాక్టర్. భరించలేని ఆ బాధ నుంచి విముక్తి కలిగించండి డాక్టర్. అమృత గారు ప్లీజ్ ఎగ్జైట్ అవ్వకండి. లేదు డాక్టర్, అర్చన మీకు ఒక పేషెంట్లా కనిపిస్తుందేమో. నాకు మాత్రం కొన్ని వందల కుటుంబాలకి దీపంలా కనిపిస్తోంది. ఆ దీపం మారిపోకూడదనే నా ఆరాటం. డాక్టర్, అర్చన తర్వాత తన ఫ్యామిలీ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి మీరు. అర్చన హెల్త్ ని మొదటి నుంచి చూసుకుంటోంది మీరు. అసలు అంత పెద్ద అశోక్ వర్మ గారి ఫ్యామిలీకి రక్త సంబంధం ఎవరూ లేరా? కనీసం నా అనే వాళ్ళు ఒక్కరూ లేరా? అదేంటి మేడం, అర్జున్ గారికి వాళ్ళ మేనత్త గారు ఉన్నారు కదా, ఎవరు లేకపోవడం ఏంటి? మేనత్త? అదేంటి? నాకు తెలిసినంత వరకు అర్చన తాతయ్య గారు తప్ప వాళ్ళకెవరూ లేరు కదా. ఉన్నారు మేడం, అశోక్ వర్మ గారి కూతురు ప్రమీలాదేవి. మీకు ఈ విషయం తెలియకపోవడం ఏంటి? అర్చన గారు లండన్ నుండి వచ్చిన దగ్గర నుండి పాపం ప్రమీలాదేవి గారి కోసమే ఎదురు చూస్తున్నారు. అర్చనకు ఒక మేనత్త కూడా ఉందా? మరి ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? థ్యాంక్ యూ డాక్టర్, నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వస్తాను. అమృత, ఎక్కడికి వెళ్ళావు? పింకీ వచ్చింది. నేనే అమృతను అనుకోని అర్చన దొరికిందా, అసలు అర్చన ఎక్కడికి వెళ్ళుంటుంది అని నన్నే అడుగుతూ పాపం తను బాధపడుతుంది అమృత. పింకీని దాని ఫేస్ ని చూసి నవ్వు కంట్రోల్ చేసుకోలేకపోయాను అనుకో.
ఏమైంది అమృత? నేనింత సంతోషంగా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా ఉన్నావు? నీ మొహం పైన కనిపించే ఆ సంతోషం నీ మనసులో నుంచి రావడం లేదు. నా దగ్గర కూడా ఎందుకు దాచవర్చనా? మీ మొహంలో మీ బాధని మీరు దాయొచ్చు, మీ కళ్ళల్లో కన్నీళ్ళని దాయలేరుగా. ఎందుకర్చనా నన్ను మోసం చేస్తున్నావు?